వామ్మో సైబర్ దొంగల సంపాదన ముంగట సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంపాదన కాదు, సిటీలో సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా పోటీ పడేటట్టే లేవు కదా. అరే అవ్వోళ్ళ నిజం మీరినేది. ఒక్క ఏడాదినే 1866 కోట్లు కొల్లగొట్టిరట మంది తాన. పోయిన ఏడాది కంటే 18% ఎక్కువ సైబర్ మోసాలు జరిగినాయట. ఈ ముచ్చట నేను కాదుల్లో స్వయంగా సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ మేడమే బయట పెట్టింది. ఏడాది సంధి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సైబర్ నేరాల చిట్టాపద్దుల లెక్కంతా విలేకరుల మీటింగ్లో పెట్టి బయట పెట్టిందుల్లా సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖా గోయల్ మేడం నిన్న అరెస్ట్ చేసిందేమో 1057 మంది సైబర్ కేటుగాలను. తెలంగాణ అంతటా 19,000 మంది పైన బాధితుల తానా దోసుకున్న సొమ్ము 1866 కోట్లట. ఇక దేశం అంతా కలిపి 1,00,000 మందికి మీదనే దోసుకున్నారట ఈ తెలంగాణ సైబర్ పోలీసు వాళ్ళు దొరకబట్టిన కేటుగాళ్ళంతా. ఇక వాళ్ళందరి తాను ఎంత దోసుకున్నారన్న సంగతి ఇంకా తెలియదు. ఇక పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు మునుపటి కంటే 18% పెరిగినాయట. We have arrested 1,057 cyber criminals were arrested this year and they were involved in 19,000 plus cases in Telangana. These people were involved in more than 1 lakh cases. The details, exact figures are in your press note and also in the booklet. Have we just given the booklet? Also in this booklet which we have compiled. ఇక ఇట్లా దోసుకున్న సొమ్ములకెళ్ళి 176 కోట్లు రికవరీ చేసినామని అన్నది. Return of money, refund. So refund last year was 8 crores. This year it is 176 crores. It's uncomparable. 176 కోట్లు అంటే అటు ఇటు 100% వాపసు పట్టుకొచ్చినట్టే. మునుపటి ఏడాదితో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువే అని చెప్తుంది మేడం. ఇక ఈ లెక్కలన్నీ పోలీసు వాళ్ళ నజర్ల పడి నమోదైన కేసుల ప్రకారం తీసినాయి అన్నట్టు. ఇక మరి పోలీసు వాళ్ళకు చెప్పని ఈ కేసులు నమోదు కానీ దోపిడీ లెక్కేస్తే అల్కగా 3,000 కోట్లు దాటుతుందేమో మొత్తం. ఈ లెక్కన దేశమంతా ఎంతమంది సైబర్ కేటుగాళ్ళు ఉన్నట్టు, ఎంతమందిని ముంచుతున్నట్టు, ఎన్ని వేల లక్షల కోట్లు కొల్లగొడుతున్నట్టు ఆలోచిస్తేనే బుర్ర గిర్రున తిరుగుతట్టుంది. ఇక దోసుకున్న సొమ్మంతా దుబాయ్కి పంపి క్రిప్టో కరెన్సీ లెక్క మార్చుకుంటున్నారట. ఈ లెక్కలన్నీ తీసి అచ్చేపించిన సైబర్ క్రైమ్స్ బుక్ను రిలీజ్ చేసింది మేడం. అదేమో కానీ సైబర్ కేటుగాళ్ళని నడమ రూట్ మార్చి పోలీసు వాళ్ళం డిజిటల్ అరెస్ట్ చేసినామని ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తున్నారు కదా. ఇక అసంటి ఫోన్లు వస్తే ఏం చేయాలో చెప్పింది ఇట్లా. If you get any video call from any police, just disconnect your phone and you try to mali try cheyandi. If you try to call, you will never be able to reach. ఇవాళ పోలీసు వాళ్ళమని వీడియో కాల్ చేస్తే వెంటనే కట్ చేయాలంట. మళ్ళీ వాళ్ళ నెంబర్కు కొట్టినా గెలవదట. ఎందుకంటే డిజిటల్ అరెస్ట్ పేరు మీద అసలు పోలీసు వాళ్ళు ఎవ్వరు ఇట్లా ఫోన్లు చేయరట ఇన్వెస్టిగేషన్ కోసమని. కానీ చూడు ఎట్లా మారిపోయిందో కథ. కొన్ని ఏళ్ల కిందటి దాకా బతుకుడు ఎట్లా, సంపాదించుడు ఎట్లా అని నేర్చుకునేటోళ్ళు జనాలు. కానీ ఇప్పుడు మోసపోకుండా బతుకుడు ఎట్లా, సైబర్ కేటుగాల బుట్టల పడకుండా బతుకుడు ఎట్లా అని నేర్చుకోవాల్సిన టైం వచ్చింది. అవు మళ్ళా టెక్నాలజీ ఏ రేంజ్లో పెరుగుతుందో అదే రేంజ్లో మోసాలు కూడా పెరగబట్టే. సైబర్ నేరాలు అయితే స్పేస్ ఎక్స్ రాకెట్ కంటే జోరు మీద దూసుకుపోవట్టే. మరి ఇక ఇన్నారు కదా, మోసపోకుండా ఉండు ఎట్లా అన్నది చూసుకోరు ఇదివరకు సంధిగా.